ప్రపంచ పటంలో మానవత్వం లేని ఒక నరక కూపం ఉంది అంటే అది పాకిస్తాన్ మాత్రమేనని మరోసారి రుజువైంది. 13 ఏళ్ల పసిగుడ్డుపై అపహరణ అత్యాచారం జరిపితే ఆ నరరూప రాక్షసుడికే ఆ పిల్లను కట్టబెట్టిన పాకిస్తాన్ న్యాయ వ్యవస్థ దౌర్భాగ్యపు తీర్పుపై ఇప్పుడు ప్రపంచం నిప్పులు చెరుగుతోంది. యూరోపియన్ పార్లమెంట్ పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికపై ఏకిపారేసింది. నగ్నంగా నిలబెట్టి చెంపదెబ్బగొట్టింది. తమ దేశంలో జరుగుతున్న ఈ ఘోరాలను దాచడానికి భారతదేశంపై కాశ్మీర్ విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తూ నాటకాలాడే పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. పాకిస్తాన్లో మైనారిటీల బతుకులు కుక్కలు చింపిన విస్తరాకులయ్యాయి. లాహోర్లో మారియా షాబాజ్ అనే 13 ఏళ్ల క్రైస్తవ బాలికను షెహ్రియార్ అహ్మద్ అనే 30 ఏళ్ల కామాంధుడు కిడ్నాప్ చేశాడు. బలవంతంగా మతం మార్చి అత్యాచారం చేసి పెళ్లి చేసుకున్నాడు. దీనిపై న్యాయం చేయమని ఆ చిన్నారి తల్లిదండ్రులు కోర్టుకెళ్తే పాకిస్తాన్ అత్యున్నత రాజ్యాంగ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వింటే మీ రక్తం కూడా మరిగిపోతుంది. ఆ 13 ఏళ్ల బాలికను ఆ రేపిస్ట్ కిడ్నాపర్కే అప్పగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ దారుణమైన మతోన్మాద క్రూరమైన తీర్పుపై యూరోపియన్ పార్లమెంట్ అగ్ని పర్వతంలా బద్దలైంది. పాకిస్తాన్లో ప్రతి ఏటా వేలాది మంది హిందూ క్రైస్తవ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతపు మత మార్పిడులు బాల్య వివాహాలు చేస్తున్నారని యూరోపియన్ పార్లమెంట్ అధికారిక తీర్మానం ద్వారా పాకిస్తాన్ ముఖంపై ఉమ్మేసింది. మీ దేశంలో మానవ హక్కులు ఎక్కడ చచ్చాయి? న్యాయస్థానాలు నేరగాళ్లకు కొమ్ముగాస్తున్నాయా అంటూ యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు తీవ్రంగా హెచ్చరించారు. తక్షణమే ఆ పసిపాపను తల్లిదండ్రులకు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని డెడ్లైన్ కూడా విధించారు. అంతర్జాతీయ సమాజంలో తమ పరువు బజార్న పడడంతో పాకిస్తాన్ ఎప్పట్లాగే తన పాత నాటకానికి తెరలేపింది. తన దేశంలో జరుగుతున్న పసిపిల్లల అత్యాచారాలు, మైనారిటీల నరమేధాన్ని కప్పిపుచ్చుకోవడానికి భారతదేశంపై, ముఖ్యంగా కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితి వేదికగా మళ్లీ విషం చిమ్మింది. భారతదేశం కాశ్మీర్ల స్వయం ప్రతిపత్తిని లాగేసుకుందని, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ప్రపంచాన్ని నమ్మించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. కాశ్మీర్లో భారత సైన్యం స్థానికులను వేధిస్తోందని, అక్కడ ప్రజాస్వామ్యం లేదని ఐక్యరాజ్య సమితి వేదికలపై ముసలి కన్నీరు గాచింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు భారత్దే బాధ్యత అంటూ అంతర్జాతీయ సమాజం ముందు అమాయకత్వం నటించింది. కానీ ఈరోజు ప్రపంచ దేశాలు పాకిస్తాన్ను చూసి నవ్వుకుంటున్నాయి. కశ్మీర్ కశ్మీర్ అంటూ అరిచే పాకిస్తాన్ నీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో, బలూచిస్తాన్లో సొంత ప్రజల్ని సైన్యంతో తొక్కిస్తున్న విషయం ప్రపంచానికి తెలీదా? నీ దేశంలో 13 ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన వాడికి కోర్టులే రక్షణ కల్పిస్తుంటే నువ్వు వేరే దేశాల గురించి మాట్లాడతావా అంటూ ప్రపంచం పాకిస్తాన్ గొంతు నొక్కేసింది. యూరోపియన్ పార్లమెంట్ కేవలం హెచ్చరికలతో ఆగలేదు. పాకిస్తాన్కు యూరోపియన్ యూనియన్ ఇస్తున్న GSP+ ట్రేడ్ స్టేటస్ అంటే ప్రత్యేక వాణిజ్య రాయితీలను కూడా రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. ఇప్పటికే అప్పులో ఊబిలో కూరుకుపోయి తినడానికి తిండి లేక పిండి కోసం కొట్టుకుంటున్న పాకిస్తాన్కు యూరప్ కనుక రాయితీలు కట్ చేస్తే ఆ దేశం పూర్తిగా దివాలా తీయడం ఖాయం. సొంత దేశంలో మైనారిటీ ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారతదేశంపై కశ్మీర్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్న పాకిస్తాన్కు తగిన శాస్తి జరిగింది. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం పాకిస్తాన్లో ప్రతి ఏటా వందలాది మంది మైనారిటీ మహిళలు ఇలాగే బలవంతపు మత మార్పిడులకు గురవుతున్నారు. పాకిస్తాన్ అంటేనే ఒక నరకం. అక్కడ న్యాయం చచ్చిపోయింది. చట్టం నేరగాళ్ల జేబులో ఉంది. భారతదేశం వైపు వేలెత్తి చూపే ముందు మీ దేశంలో నలిగిపోతున్న పసి ప్రాణాలను కాపాడుకోండి అంటూ యూరోపియన్ పార్లమెంట్ ఇచ్చిన ఈ దెబ్బకు పాకిస్తాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పాపం పండింది. ఇక ఆ దేశం సర్వనాశనం కావడం ఖాయం. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.